టీవీలలో పేపర్లలో చాలా మంది క్యూలో నిలబడ్డట్టుగా ఫోటోలు వీడియోలు పెడుతున్నారు. ప్రజలని ఎరువులు దొరకడం లేదని ఒక ఆర్టిఫిషియల్ షార్టేజ్ క్రియేట్ చేసి లేదా ప్రజల్ని సోషల్ మీడియాలో భయపెట్టి ఎరువులు అయిపోతున్నాయి, ఎరువులు దొరకడం లేదని జనాలు ముందస్తుగానే షాప్ 10 గంటలకు తెరిస్తే 7 గంటలకి వచ్చి జనాలు నిల్చునే పరిస్థితి కల్పిస్తున్నారు. లేకపోతే చెప్పులు పెడుతున్నారు, అవి తీసుకొచ్చి సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఒకవైపు చాంతాడంత లైన్లు ఏ ఊరికి పోయినా కనబడుతుంటే, వేల మంది వర్షాల్లో కూడా లైన్లలో తల్లడిల్లిపోతుంటే, ముఖ్యమంత్రి గారు మాత్రం రాష్ట్రంలో ఎరువుల కొరతనే లేదు, షార్టేజ్ లేనే లేదు, ఇదంతా కృత్రిమ కొరత, సోషల్ మీడియా సృష్టి అని పనికిమాలిన డైలాగులతో టైంపాస్ చేస్తా ఉన్నారు తన జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని. క్షేత్రంలోకి వస్తే తెలుస్తుంది. ఊర్లు తిరిగితే, సొసైటీల కాడికి పోతే, రైతులను కలిస్తే, దమ్ముంటే ఒక్కొక్క ముఖ్యమంత్రి గాని ఒక మంత్రి గారు గాని రైతుల కాడికి పోతే వాళ్ళ పరిస్థితి ఏందో, వాళ్ళ బాధ ఏందో తెలుస్తుంది.